చేయటం వేరు. ఏక మనస్సుతో ఇక గ్యాప్ ఉండకూడదు అనమాట. అంటే ఎందాకది విసుగు అనేది మనస్సులో విసుగుబాటు రాకూడదు. అబ్బాయి ఇంక ఎన్నాళ్ళు చేసిన ప్రార్థన సమాధానం రాట్లా అనే మాటకు రాకూడదు. అది విసుగు అంటారు. దేవుడి కార్యం చేసేదాకా విసుగుదల రాకూడదు. ఈ యాకోబు చేసిన ప్రార్థన ఏంటంటే పట్టుదల, దేవుడిని విడిచిపెట్టకూడదు అనమాట. ఇది పట్టుదల ప్రార్థన. ఈ మూడోది ఎడతెగక. ఏడిది ఇది మూడోది ఎడతెగక, ఏక మనస్సుతో ప్రతి క్షణం ప్రతి నిత్యం. అంటే ఎంతమందికి ప్రతి క్షణం స్తుతి చెప్పే అలవాటు ఉంది? కూర్చున్న స్తుతి, స్తోత్రం, భగవానికి స్తోత్రం, బండి ఎక్కేటప్పుడు బడి దిగేటప్పుడు స్తుతి, స్తోత్రం, స్తుతి. అమ్మ నా మధ్య ఫోన్ వస్తే ఆ స్తుతి అంటున్నాను నేను. ఫోన్ వస్తే ఏమనాలా? హలో అనాలా? స్తుతి అంటున్నా. ప్రైజ్ అలా అంటున్నా. ఈ స్థితి అన్నారు వాళ్ళు. అంటే అలవాటుగా అది మారిపోయింది. అలాగే ఎడతెగక ఒక కార్యం ప్రారంభించేటప్పుడు, ఒక కార్యం ముగించిన తర్వాత ప్రతి విషయంలో ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవం. ఇది దేవుని బిడ్డలుగా మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ రోజుల్లో యేసన్న గారు అన్నట్టు నేతి బీరకాయలు నెయ్యి ఏ విధంగా లేదో దేవుని బిడ్డలు ఈ అనుభవం కనపడతలేదు. విశ్వాసంలో విశ్వాసం ఉండటంలా, విశ్వాసంలో విశ్వాసం ఉండటంలా అది అలా కనుక ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడే తెలియజేస్తున్నా. అంటే ఏక మనసు గలవారే ఎడతెగక ప్రార్థన. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరికి అసలు ఏక మనసు అనేది రాదు. ఏ ఒకదాని గురించి చేసి ఆయన ఇంకో దాని గురించి చేద్దామంటాడు. నీది నువ్వు చేసుకుని అది నేను చేస్తా అంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమి లేదు, ఏక మనస్సు లేదు. ఏక మనసు అనేది ఖచ్చితంగా కావాలి. సంఘానికి ఏక మనసు కావాలి, భార్యాభర్తలకు ఏక మనసు కావాలి. కుటుంబ ప్రార్థనలు కూర్చున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏక మనస్సు, అందరూ కలిసి ఒక అంశం మీద ప్రార్థన చేయాలి. అది ఏక మనస్సు అంటారు. నాకు అంశం మీద ప్రార్థన చేయడం ఇష్టం లేదు,